చుట్టుపక్కల తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో దాదాపు 9 మండలాల్లో హెవీ ఎఫెక్ట్ కూడా ఉంటుందనేది అధికారుల నుంచి వచ్చినటువంటి సూచన. ఈ ఎఫెక్ట్తో ఈ 9 మండలాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు కూడా ప్రత్యేక దృష్టి అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో దాదాపు 40 మండలాలకు పైగా కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతోంది. ప్రధానంగా 9 మండలాల్లో అంటే తీర ప్రాంత మండలాల్లో ఎక్కువ ఎఫెక్ట్ కూడా ఉండడంతో దాదాపు 120కి పైగా కూడా సురక్షిత కేంద్రాలు ఏదైతే తుఫాన్ షెల్టర్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా అధికారుల నుంచి ఒక స్పష్టమైనటువంటి సమాచారం కూడా అందుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలని అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో జనావాసాలు ఎక్కడైతే ఉంటారో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం, అదేవిధంగా తుఫాన్ షెల్టర్ కేంద్రాల్లో బాధితులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉంది చెప్పుకోవచ్చు. ఇప్పటికే సోమశిల కండలేరు జలాశయాలకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వర్షపు నీరు అయితే వచ్చి చేరుతోంది. ప్రధానంగా సోమశిల జలాశయము దాదాపు 78 టీఎంసీలకి సంబంధించి అందులో సామర్థ్యం ఉండగా ఇప్పటికే దాదాపు 69 టీఎంసీల నీరు కూడా చేరుకోవడంతో అక్కడ నుంచి దిగువ ప్రాంతాలకు 69,000 క్యూసెక్కులని పెన్నా నదికి విడుదల చేస్తున్నారు.